అంతకంటే ముందు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేసి లాంగ్ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఓకేనా, మంచిగా అనిపిస్తుంది, మీకు నచ్చినట్టే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం వీడియో. మొత్తము లాస్ట్ దాకా చూడండి మర్చిపోకుండా. ఓకేనా, హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకేనండి, ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు ఫుల్ డే వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటా. పొద్దున్నైతే ఆకలి తుడిసి ముగ్గేసి పాలైతే పొద్దున్నే తీసుకుంటా అండి. అది విజయ పాలు మన షాప్లో అయితే దొరకవు, మనం ఇంటికి ఏమంటే వేస్తాడో. తర్వాత ఇంక ఈరోజు ఏముంది, పొద్దున్నైతే నీళ్ళు అయితే వచ్చేసినాయి. ఇంకా మాకు 2 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయని మీతో చెప్పాను కదా. 2 రోజులకు ఒకసారి వచ్చినప్పుడు అన్నీ కడిగేసి నీళ్ళు అయితే పట్టేసుకుంటాను నేను. ఇంకా ఉంటే బెడ్షీట్లు కూడా అప్పుడే విండేసుకుంటాను. ఇంకా నీళ్ళు అయితే పట్టేసుకొని దాని తర్వాత ఆ ఏరియా అంతా మొత్తం 2 రోజులకు ఒకసారి కంపల్సరీ అయితే కడిగేస్తాను. మొత్తం అంతా నీళ్ళు వచ్చినప్పుడు కడుగుతాను, కొంచెం బాగుంటుంది కదండి. దాని తర్వాత నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇంకా ఆయిల్ లేదు, ఆయిల్ ఇంకా బ్రెడ్ ప్యాకెట్. కూరకైతే ఏం కూర లేదు, కాలీఫ్లవర్ కోసమని బుక్ చేసా. కాలీఫ్లవర్ ఎంత తాజాగా ఉందో తెలుసండి. ఆయిల్ కాలీఫ్లవర్ మొత్తం కలిపి 200తోనే వచ్చేసినాయి. షాప్లో అన్న అదే రేట్ ఉంది, అదే ఇంటికైతే వస్తుంది కదా. ఇంకా అయితే టిఫిన్ కోసం అయితే క్యారెట్ పొంగనాలు అయితే వేద్దామని రెడీ చేస్తున్నానండి. క్యారెట్ తురుముకొని కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇంకా అన్నీ. క్యారెట్ పొంగనాలు అంటే తురుముతేనే బాగుంటుంది కదండి, అందుకే క్యారెట్ బాగా ఎక్కువ వేసిన తురిమేను. క్యారెట్ కనిపించేలాగా గుంత పొంగనాలే కానీ క్యారెట్ పొంగనాలు చాలా బాగా వచ్చినాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ దోశలు ఒకరోజు దోశ తిని, ఒకరోజు ఊతప్పాలు తిని, ఒకరోజు పొంగనాలు చేయండి. కరివేపాకు అయితే మన చెట్టుదే, చూసారా ఎంత తాజాగా ఉందో. ఇంకా పల్లీల చట్నీ అయితే చేసేసిన. ఫస్ట్ కొంచెం కొబ్బరి వేసి పల్లీల చట్నీ లాస్ట్. పల్లీల చట్నీ లేనిదే పోదండి. ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి చూడండి. ఓకేనా, లాంగ్ వీడియో బాగుంటుంది చూడండి, మంచిగా మర్చిపోకుండా తప్పకుండా క్లిక్ చేయకుండా చూడండి లాంగ్ వీడియో. ఇంకా గుంత పొంగనాలు అంటే తెలుసు కదా మీకు. ఒకటేసారి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి పెట్టి దాంట్లో ఒకసారి వేసుకుంటే సరిపోద్దండి ఆయిల్. తర్వాత కొంచెం ఆయిల్ తక్కువ పడుతుంది. ఇంకా ఏమంటే బజ్జీలాగా, పిల్లలకేమో బజ్జీలు అని చెప్పచ్చు. మనం తక్కువ ఆయిల్తోనే హెల్దీ కదా. గుంత పొంగనాలనే బజ్జీలు అని చెప్పి ఇచ్చేసాం అనుకో, వాళ్ళు తింటారు. ఎందుకంటే బజ్జీలు అంటే ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేయాలి, ఇదంటే కొంచెం ఆయిల్తోనే అయిపోద్ది కదా. ఒకటేసారి కొద్దిగా వేయాలా, తర్వాత కొంచెం ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది. రోజుకి ఒక టిఫిన్ అయితే చేయవలసి వస్తుంది. ఇంకా ఈరోజు అయితే ఇద్దరికి పెట్టేసి నేను కూడా నా టిఫిన్ అది. ఇంక ఈరోజు అయితే వంకాయలు ఉన్నాయి, వంకాయలతో పప్పుచారు చేద్దామని అనుకున్నా. అందుకే పప్పు ఫస్ట్ ఉడకబెట్టి నేను వంకాయలతో పప్పుచారు ఎలా చేస్తానండి. వంకాయలు వేసి పప్పుచారు కింద బెండకాయలు కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర బెండకాయలు లేవు. పప్పు ఉడకబెట్టి వంకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి తాలింపు పెడతానండి. చింతపండు కూడా అందులో వేసేసి పోపు సపరేట్గా కుక్కర్లోనే పెడదాం అనుకున్నా. ఇంకో కుక్కర్లో పెట్టామనుకో మాడిపోద్ది కదా, అందుకే చట్నీ చేసిన కడాయి ఉంది కదా, ఇంకా దాంట్లో వేసి ఇంకా మళ్ళీ మన పెట్టుకున్నాం కదా పెరుగుమూత అందులో వేసేసి బాగా మరగనిస్తాను. కొత్తిమీర కూడా వేసేసి బాగా బాయిల్ అయితే చాలా అసలు ఎంత అన్నం తింటారో తెలుసండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో పప్పుచారు అన్నది. ఇంకా మధ్యాహ్నంకి అయితే వేసి కొత్తిమీర బాగా వేసి పప్పుచారు అయితే చేసిన. అన్నం అయితే పక్కన కుక్కర్లో పెట్టేశాను. ఇంకా ఏముందో చెప్పండి, మధ్యాహ్నంకి పొద్దున్న టిఫిన్ అయితే అయిపోయింది, మధ్యాహ్నంకి పప్పుచారు అయితే అయ్యింది. సాయంత్రం కూడా ఇదే పప్పుచారు ఉంది కొద్దిగా. ఇంకా సాయంత్రం గుడ్డ ఆమ్లెట్ వేసిన, దానికి సరిపోయింది. ఇంకా గ్యాస్ గట్టు అయితే క్లీన్ చేసేసి శుభ్రంగాను, ఇంకా వంట చేస్తే గలీజ్ అయిపోతుంది కదా, నాకు అందుకే గ్యాస్ కట్ అయితే క్లీన్ చేసేసాను. ఇంకా మధ్యాహ్నం అయితే మేమైతే ముగ్గురం తినేసాం, పిల్లలు నేను. అసలు చాలా బాగుందండి పప్పుచారు, కానీ మా ఆయనకు నచ్చలేదండి పప్పుచారు. మేము పొద్దున్నే తిన్నాం, సాయంత్రం తిన్నాం. ఆయన ఒక్క పూట తినడానికి ఆయనకు నచ్చలేదండి, బాగాలేదు పప్పుచారు, ఎలానో ఉంది, ఏంటో తేడా ఉందని అడిగాడు. ఇంకా మేమైతే తినేసామండి. ఆయన అయితే సాయంత్రం ఆయనకు ఒక్క పూటే, మాకైతే